మనుషులు వాగ్దానం చేసి తప్పిపోతారు. ఆయా పరిస్థితుల్లో మనల్ని మర్చిపోతారు. అటువంటి అనేక పరిస్థితుల్లో మనల్ని అవసరానికి వాడుకుంటూ వస్తారు. అనేక పరిస్థితుల్లో మనల్ని అవమానిస్తూ ఉంటారు. అనేక పరిస్థితుల్లో వాళ్ళు మనల్ని తృణీకరిస్తూ ఉంటారు. పరిస్థితులను బట్టి మనుషులు మారిపోతూ ఉంటారు. కానీ దేవుడు అలా కాదండి. నిన్ను నిందించిన వారి వైపు దేవుడు ఎలా చూస్తున్నాడో, వారికి ఎలా ప్రతిఫలం ఇస్తాడో, నీ కన్నీటి చూసిన దేవుడు కూడా నీకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి నువ్వు దిగులు పడొద్దు, భయపడొద్దు. నిందలకు నువ్వు మరి మనుషులు పెట్టిన నిందలకు నువ్వు భయపడొద్దు. మరి కృంగిపోతూ మరి దిక్కుతోచని స్థితిలో ఉన్నానే అని కూర్చొని ఏడవద్దు. దేవుని సన్నిధిలో ఏడు. దానికి విలువ ఉంది, పరిష్కారం ఉంది, దానికి రివార్డ్ ఉంది. కాబట్టి ఈ వాగ్దానాన్ని మనం గమనించుకొని ముందుకు వెళ్ళాలి. నరమాత్రుడు నాకేం చేస్తాడు? ప్రభువే నాకు సహాయకుడు, ప్రభువే నాకు కేడము, నేను భయపడను, నన్ను విడవడు, నన్ను ఎడబాయుడు నా దేవుడు అని మనం ఈ వాగ్దానాన్ని విశ్వసించి గట్టిగా నమ్మి మరి ఈ వాగ్దానాన్ని చేపట్టి మన దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు తప్పక జవాబు పొందుతాం.